నమస్తే సిఐ సార్, ఇది పూర్తి మిషన్ అండి. మీకు క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా ఈ వీడియోలో. ఇది పూర్తి మిషను, ఓకేనా. మనం ఈ మిషన్ దింపిన తర్వాత ఇది ఎంసీబీ అండి. ఈ ఎంసీబీ అనేది మనం ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకున్న తర్వాత క్లియర్ ఇదంతా ఇట్లా టెంపరేచర్, హ్యూమిడిటీ అన్నీ మనకు కనపడుతుంది. ఇది లైవ్ టెంపరేచర్ అండి, ఇది లైవ్ హ్యూమిడిటీ. ఇది మాన్యువల్ మనం సెట్ చేసుకునేది. ఇది మాన్యువల్ హ్యూమిడిటీ, ఇది మనం సెట్ చేసుకోవడానికి. మన కాడ తక్కువ ఉంటే మనం ఎక్కువ పెట్టుకోవడానికి. ఇక్కడ ఫ్యాన్ అండి, ఇది ఎగ్జాస్టింగ్ అంటే వేడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వదిలిపెడుతుంది. హీటర్ 1, హీటర్ 2 సార్. హీటర్ 1, హీటర్ 2 రెండు లోపల 2 హీటర్లు ఉంటాయండి. ఆ 2 హీటర్లు ఉంటాయి, అక్కడ కనపడుతున్నాయి. ఆ 2 హీటర్లు అనేది ఆన్ అవుతాయి దీంతో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిడిటీ అండి. హ్యూమిడిటీ కింద ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ ఆన్ అవుతుంది. హ్యూమిడిటీ అక్కడ వాటర్ పెట్టాలి మనం, ఓకేనా. ఇదొకటి సెట్టింగ్, దీని వరకు అయిపోయిందండి. మనం మిషన్ని ఎప్పుడన్నా ఇక్కడ టెంపరేచర్, ఇక్కడ ఓవర్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఈ సెట్ బటన్ ఒత్తి ఇక్కడ టెంపరేచరు 36.9 అనేది ఓకే చేసి ఇట్లా పెడితే ఈ టెంపరేచర్ అనేది ఓవర్ టెంపరేచర్ రాదండి ఫస్ట్ మిషన్కి. ఇంతవరకు ఓకే. ఇది ఫ్యాన్ స్విచ్ అండి, ఇది లైట్ స్విచ్ అండి. అలారం వచ్చినప్పుడు ఇది ఒత్తాలి. ఈ కింద నుంచి రెండో బటన్ అండి, డౌన్ యారో మార్కు. ఇది ఒత్తితే అలారం అనేది ఆగిపోతుంది. నమస్తే సార్, కూర్చోండి. ఆయనకే వీడియో పెడుతున్నా తీసి సార్కి. ఇది టర్నింగ్ ఉంటుంది సార్, మనకి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఇట్లా మిషన్ అనేది ఆటోమేటిక్గా టర్న్ అవుతూ ఉంటుంది అటు సైడ్కి ఇటు సైడ్కి, ఓకేనా. గుడ్లన్నీ కూడా కొషగున్నాయని కిందికి పెట్టాలి. పొడవున్న గుడ్లన్నీ అంటే ఏదైతే రౌండ్ ఉంటుందో అది పైకి ఉండాలి. కొషగున్న గుడ్డు అంతా కూడా కిందికి ఉండాలి. 18 రోజులు ఇందులో హ్యాచింగ్ చేయాలి. 18 రోజులు ఇందులో గుడ్లు పెట్టిన తర్వాత 19వ రోజు మార్నింగ్ ఇందులో పెట్టండి. ఈ గుడ్లన్నీ తీసి ఇందులో పెట్టేస్తే మనకు పిల్లలు అనేది కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట మొత్తం కంప్లీట్గా, ఓకేనా. ఇందులో 21 రోజు, 22వ రోజు ఇందులో ఉన్న పిల్లలను మాత్రం తీసేసి మనం బయట ఓన్ బ్రూడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది సార్ కంప్లీట్ మిషను మెయింటెనెన్స్.